మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ బై అవర్ మెరిట్, బట్ ఇట్ ఈస్ బై ద మెరిట్ ఆఫ్ క్రైస్ట్. మన మెరిట్ని బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన ప్రార్థనని బట్టి కాదు, యేసుక్రీస్తు చేసినటువంటి సిలువ కార్యాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతూ. ధర్మశాస్త్రము వలనైన నీతి కాక యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా వచ్చే నీతి. ఇక్కడ రెండు నీతులు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రెండు మనకు అర్థం కావాలి. ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా ఆయన విధేయత చూపాలి. దేవుడు ధర్మశాస్త్రం అనేటువంటి ఒక చట్టాన్ని రూపొందించాడు. ఆ చట్టాన్ని మనం చేయాలి. ఆ యొక్క న్యాయ విధులన్నీ ఒప్పుకోవాలి, చేయాలి, విధేయత చూపాలి. కానీ మనిషికున్న బలహీనత, ధర్మశాస్త్రాన్ని ఏ మనిషి కూడా విధేయత చూపలేడు. యాకోబు రాసిన పత్రికలో రాస్తాడేమని, మీరు 99 ఆజ్ఞలను పాటించి ఒక్క దానిలో తప్పిపోయినా 99 విషయాల్లో కూడా మీరు తప్పిపోయినట్టే లెక్క అనే మాట అంటాడు. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అన్నాడు, అయ్యా చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ చేస్తా ఉన్నాను అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు, నువ్వు 5 మిస్ అయ్యావు, 10 మిస్ అయ్యావు అనలా. ఏమన్నాడు? నువ్వు ఒక్కటిలో మిస్ అయ్యావు, నువ్వు ఒక్కటే మిస్ అయ్యావు అనగా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రానికి విధేయత చూపటము వలన మనలో ఏ ఒక్కరూ కూడా నీతిమంతులముగా తీర్చిదిద్దబడటం అసాధ్యం. కష్టం కాదు, అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ధర్మశాస్త్రమందు రాయబడిన విధులన్నింటినీ చెయ్యని వాడు శాపగ్రస్తులు. అనగా మనం ఎప్పుడైతే we disobey the law of God, we become cursed people. అయితే ప్రియులారా, అది అసాధ్యం. కేవలం యేసుక్రీస్తు మాత్రమే ధర్మశాస్త్రాన్ని చేయగలడు, మనం ఎవరం చేయలేం. కానీ మనకు దేవుడు ఒక వెసులుబాటునిచ్చాడు. ఏంటి వెసులుబాటునిచ్చాడు? ఇంతకు మునుపు అయితే పాపం చేసిన వారికి నువ్వు పావురం అనే బలి ఇవ్వాలి, నువ్వు గొర్రెపిల్ల అనే బలి ఇవ్వాలి, నువ్వు పేదోడివి కాబట్టి చిన్న బలి ఇవ్వాలి, నువ్వు ధనవంతుడివి కాబట్టి కొద్ది ఖరీదైన బలి ఇవ్వాలి అని దేవుడు కొన్ని విధులను పెట్టాడు మనిషి పాపాన్ని పరిహరించుకోవటానికి. అందుకనే మీరు పాత నిబంధన చదివే అవకాశం మీకు ఉన్నప్పుడు మీరు బలుల గురించి చూస్తారు. పాప పరిహారార్థ బలి, సమాధానార్థమైన బలి, ఈ విధం ప్రాయశ్చిత్త బలి, ఇలా బలులు. కానీ అవేవి కూడా మనిషి పాపాన్ని అప్పటి వరకే కడుగుతున్నాయి కానీ పరిపూర్ణంగా కడగట్లా. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయి సిలువలో మరణము చెందటము ద్వారా, తన రక్తాన్ని కార్చటము ద్వారా మన పాపాలన్నింటినీ కూడా ఒకేసారి పర్మనెంట్గా తుడిచేశాడు. ఆశ్చర్యం కల్పించే మాట ఏంటంటే ప్రియులారా, మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన పాపాలు మాత్రమే కాదు కానీ మనం భవిష్యత్తులో చేయబోయే పాపాలను కూడా ఆయన కడిగేశాడు ఆల్రెడీ. అంటే నేను తప్పులు చేస్తూ ఉండాలా, ఆయన కడిగేస్తాడు కాబట్టి తప్పులు చేస్తూ ఉండాలా? నో. అలా చేస్తే ఆయన కృపను అవమానపరిచినట్టు, ఆయన మంచితనాన్ని అవమానపరిచినట్టు. అలా చేయకూడదని చెప్తూ ఉన్నాడు దేవుడు. నాకు స్వతంత్రం ఉందని నేను తప్పు చేయకూడదు, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను జీవించాను.